హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రైతులందరికీ రైతు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధం కావడం జరిగింది. 2,00,000 వరకు ఎవరికైతే రుణం ఉందో వాళ్ళందరికైతే రుణమాఫీ చేయనున్నారు. అసలు వడ్డీ లెక్కగట్టి మొత్తం 2,00,000 వరకు అయితే రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం అయితే చెబుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అధికారంలోకి వచ్చినట్లయితే 2,00,000 రుణమాఫీ చేస్తామని అయితే ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా రైతు రుణమాఫీపై బిగ్ అప్డేట్ అయితే ఇచ్చింది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ కోసం స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. ఈ కార్పొరేషన్ ద్వారా నిధులు సమీకరించి రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించినట్లు కూడా సమాచారం. రైతుల అప్పులను అసలు వడ్డీ లెక్కగట్టి 2,00,000 వరకు రుణమాఫీ చేయనుండగా త్వరలోనే మార్గదర్శకాలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్నదని చెబుతున్నారు. రైతుల పేరిట పంట పెట్టుబడి కోసం తీసుకున్న అప్పుల మొత్తం 32,000 కోట్లు ఉన్నాయని తెలియజేయడం జరిగింది. 32,000 కోట్ల రుణమాఫీని అయితే ప్రభుత్వం అయితే చేయనుందన్నమాట. అయితే ఈ ఇంతవరకు రైతు బంధుకు సంబంధించిన అమౌంట్ పూర్తి స్థాయిలో రైతులకైతే ఇంకా అందలేదు. కానీ ఇప్పుడు రైతు రుణమాఫీ అనే మాట ఎత్తింది ప్రభుత్వం. మరి రైతు రుణమాఫీకి సంబంధించిన 32,000 కోట్ల రూపాయలను రైతులకు చేస్తుందా లేదా అనే సందేహం కూడా నెలకొని ఉంది. ఎందుకంటే రైతు బంధుకు సంబంధించిన అమౌంటే ఇంతవరకు రైతుల ఖాతాలో జమ కాలేదు. మరి రైతు రుణమాఫీ ఏ పాటికి జమ చేస్తుందా అనేది చూడాలి.